తెలంగాణ ప్రజలందరికీ వెరీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ న్యూస్ విత్ చిల్కా ప్రవీణ్. ఇక రాష్ట్రంలో మంత్రులకు కానీ ముఖ్యమంత్రి గారికి కానీ స్పష్టత ఉన్నట్టు ఎక్కడ కూడా కనిపిస్తలేదు. ఏ అంశాన్ని తీసుకున్నా వాళ్ళకు ఒక క్లారిటీ అయితే లేనట్టు కనబడుతుంది. వాళ్ళ మధ్య, మంత్రుల మధ్య లేదా ముఖ్యమంత్రి గారి మధ్య లేదా వాళ్ళ అధికారుల మధ్య స్పష్టత లోపించినట్టు కనబడుతుంది. ఒకరికి మధ్య గ్యాప్ ఉన్నట్టు, అంతరాలు ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే తలో మాట మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థమైతలేదు. ముఖ్యమంత్రి గారు చెప్పేది మంత్రులకు తెలియదు, మంత్రులకు చెప్పేది ముఖ్యమంత్రి గారికి తెలియదు. ఇక ముఖ్యమంత్రి గారు చెప్తున్నది అధికారులకు తెలియదు, అధికారులు ఏం చేయాలో వాళ్ళకు తెలియదు. మొత్తానికి అయితే అగమ్య గోచరంగా కనిపిస్తున్నది వాళ్ళ పరిస్థితి. వాళ్ళ మధ్యనే ఏమాత్రం ఐక్యత లేకపోగా తలో మాట మాట్లాడుతూ నిరుద్యోగుల జీవితాలను మరింత ఆగం చేసే పరిస్థితి కనబడుతుంది. అసలు డిఎస్సి వాయిదా ఉంటుందా లేదా? డిఎస్సి వాయిదా వేస్తారా వేయరా? పోస్టులు పెంచరా? గ్రూప్ 2 వాయిదా ఉంటుందా ఉండదా? గ్రూప్ 2 పోస్టులు పెంచుతారా లేదా? నిరుద్యోగులకు భరోసా కల్పిస్తారా లేదా నిరుద్యోగులను మరింతగా బాధ పెట్టే పనులు చేస్తారా? ఈ విషయంలో ఏమాత్రం కూడా ఈ కాంగ్రెస్ సర్కార్కు జ్ఞానం లేనట్టు, బుద్ధి లేనట్టు కనబడుతున్నది. ఏ మంత్రి ఏం మాట్లాడుతారో తెలియదు, ముఖ్యమంత్రి వాళ్ళకి ఏం చెప్తారో తెలియదు, వాళ్ళకే అండర్స్టాండింగ్ లేదు. ఇక ముఖ్యమంత్రి గారు అయితే తొండికి పోతాండు, మొండికి పోతాండు. నిరుద్యోగుల పట్ల కర్కశంగా వ్యవహరించే ఒక పని పెట్టుకున్నట్టు కనబడుతుంది. ఇదే నిరుద్యోగుల దగ్గరికి పోయి కాళ్ళు పట్టుకున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు, మీకు గుర్తు లేదా, మీరంతా మమ్మల్ని గెలిపించండి కాంగ్రెస్ని అని అదే అశోక్ నగర్కి నీ యజమాని రాహుల్ గాంధీ నువ్వు పోయి ప్రాధేయపడి ఆల్మోస్ట్ వాళ్ళ కాళ్ళ మీద పడ్డంతగా ప్రాధేయపడ్డరు. అప్పటి విషయం గుర్తుకు లేదా మీకు? ఎందుకు ఇంత తొండేశం వేసి మొండికి పోవాలని చూస్తున్నావు? చరిత్రలో నీకంటే మొండోళ్ళు, నీకంటే తొండోళ్ళు కూడా కాలగర్భంలో కలిసిపోయింది. నువ్వేం దానికి మినహాయింపు కాదు. నువ్వు ఏం చెప్పినావు? గద్దెక్కిన రోజు గుండెల్లో పెట్టుకున్నారు, గుర్తుండేలా పాలిస్తా అన్నావు. ఇప్పుడు గుర్తుండేలా పాలించలే కాదు, గుండెల మీద తన్నే పని చేస్తున్నావు. నిరుద్యోగుల గుండెల మీద తన్నే పని చేస్తున్నావు, రైతుల గుండెల మీద తన్నే పని చేస్తున్నావు, నేతన్నల గుండెల మీద తన్నే పని చేస్తున్నావు. ఇట్లా నువ్వు గుర్తుండిపోయేలా పాలన చేస్తానని గుండెల మీద తన్నినట్టు చేస్తున్నావు కదా. నీకు కూడా తప్పకుండా గుండెల మీద కాదు, నీ జీవితంలో, నీ రాజకీయ జీవితం మొత్తం గుర్తుండిపోయేలా ఈ నిరుద్యోగులు కావచ్చు, ఈ తెలంగాణ ప్రజలు కావచ్చు, ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్తారు. అక్కడికి తెచ్చుకోకముందే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని సమస్యలను పరిష్కరించే దిశగా ఆలోచించి తప్పించి సమస్యలను మరింత జటిలం చేసేలా, సమస్యలను నువ్వే సృష్టించి నువ్వే వాటి మీద మళ్ళా ఎదురు దాడికి దిగేలా చేస్తే మాత్రం ఈ తెలంగాణ సమాజం క్షమించదు. అసలు ఈ తెలంగాణ నిరుద్యోగులు నిన్ను అస్సలే క్షమించారనేది మరొకసారి నిన్ను హెచ్చరిస్తూ, ఇప్పటికైనా డిఎస్సి మీద వాయిదా ఉన్నదా లేదా ఒక క్లారిటీ ఇవ్వు. గ్రూప్ 2 పోస్టులు పెంచుతావా లేదా ఒక క్లారిటీ ఇవ్వు. నువ్వు క్లారిటీగా ఉండు, మాకు క్లారిటీ ఇవ్వు. డిఎస్సి పోస్టులు పెంచుతావా లేదా అనే విషయంలో నువ్వు స్పష్టతతోటి ఉండి మాకు స్పష్టత ఇవ్వు అని మరొకసారి నిన్ను విజ్ఞప్తి చేయడం కాదుగా, నీకు వార్నింగ్లు ఇవ్వడమే. ఎందుకంటే నువ్వు మేమే అనుకుంటా అధికారంలోకి వచ్చి తర్వాత కొరడా జులిపిస్తా, నా అధికార అహంకారం చూపెడతా అంటే ఇక్కడ ఎవడు పడేటోడు లేవు. నువ్వు మేము ఎన్నుకున్న ముఖ్యమంత్రివి కాదు, నీ అధిష్టానం నీకు లక్కీ లాటరీలో ఇచ్చిన ముఖ్యమంత్రివి. మేము మీ పార్టీకి అధికారం ఇచ్చినాం కానీ నిన్ను ముఖ్యమంత్రి కావాలని ఎన్నుకోలే మేము. నీ పార్టీ నిన్ను ముఖ్యమంత్రిని చేసిన, అది నీ అదృష్టం. ఆ అదృష్టాన్ని సరిగ్గా వినియోగించుకో, ఆగం చేసుకోకు. కాబట్టి నీకు వార్నింగే. ఎట్టి పరిస్థితుల్లో నేను బతిమాలేది లేదు, ఎందుకంటే ఎప్పుడు ఊసిపోతుందో తెలియదు.
దగ్గితే ఊసిపోయి ముక్కు అసుంటేవి నీకు మేము భయపడేందుకు. కాబట్టి ఇప్పటికైనా నిరుద్యోగుల పట్ల ప్రేమగా వ్యవహరించి వాళ్ళ సమస్యలను పరిష్కరించమని మరొకసారి నీకు వార్నింగ్ ఇస్తున్నాం.